నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ వర్మ. ఆంధ్రప్రదేశ్లో రగులుతున్న రాజకీయ పరిణామాలు రోజుకొక రకంగా మారుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఎవరికి వారు గెలుపు ధీమాలు వ్యక్తం చేసుకున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ 2024లో వైనాట్ 175 అనే స్టాండ్తో సింహం సింగిల్గానే వెళ్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో మాట్లాడుతున్న నేపథ్యం. ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికే పరిమితం చేస్తాము అని చెప్పి జనసేనాని పవన్ కళ్యాణ్ అవనియండి, చంద్రబాబు నాయుడు గారు అవనియండి, లోకేష్ గారు అవనియండి మాట్లాడుతున్న నేపథ్యం. సో ఇలాంటి రాజకీయ హీట్ కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనే అంశంతో ఒక్కసారిగా వచ్చే ఎన్నికల్లో ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి వ్యూహాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? అభివృద్ధి అనే నినాదంతో వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మరి ప్రజలు ఆదరిస్తారా? ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే మాకే ఓటేయండి, గెలిపించండి అంటూ పొత్తుల్లో భాగంగా వెళ్తున్న జనసేన టీడీపీ వైపు ప్రజలు మొగ్గుతారా? అసలు వైసీపీ స్టాండ్ ఏంటి, వాళ్ళ వ్యూహం ఏంటి? ఇదే ఇష్యూపై ఈనాటి మనతో పాటుగా చెక్ పాయింట్లో ప్రత్యేక అతిథి మన గెస్ట్గా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రులు గుడివాడ అమర్నాథ్ గారు. నమస్కారం. నమస్కారం గారు. జరుగుతున్న నేపథ్యం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎప్పుడూ లేని విధంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఒక కొత్త పుంతలు తొక్కుతుంది. పూర్తి స్థాయిలో విపక్షాలను అణగదొక్కడం, అభివృద్ధి లేకపోవడం, దుష్టపాలన సాగుతుంది అని పదే పదే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మీరందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వైనాట్ 175 నినాదంతో. ఆ వైనాట్ 175 అనే ఆ గోల్ సాధించడానికి మీరు చేసిన అభివృద్ధి ఏంటి 4.5 సంవత్సరాలు? సహజంగా ఒక రాజకీయ పార్టీ ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ప్రజల ముందు పెట్టేది ఏంటి? ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అప్పటికే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి 9 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఉన్నప్పటికీ మేము చేస్తున్నటువంటి పథకాలు అన్నీ పక్కన పెడుతూ కొత్త మేనిఫెస్టో అనే ఒకటి ప్రకటించారు వారు. దాంట్లో ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కూడా ఉదాహరిస్తూ వారు ఒక మేనిఫెస్టోని పెట్టారు. సహజంగా మనం స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో మేనిఫెస్టో అనేటువంటి పదాన్ని కేవలం ఎన్నికల సమయంలోనే విన్నాం తప్ప, ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి 5 సంవత్సరాలు పోయిన ఎన్నికలు వస్తే తప్ప మళ్ళీ మేనిఫెస్టో అనేటువంటి మాటే విన్నాం మానేసాం. కానీ గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి ఈ రోజు వరకు మేము మేనిఫెస్టో నిన్న మీ జర్నలిస్టులకి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పినటువంటి మాటతో సహా నేటికి 99% పైచిలుకు హామీలు నిలబెట్టుకున్నటువంటి రాజకీయ పార్టీ. సో సహజంగా మేము ఏం చెప్తాం, మేము గడిచినటువంటి ఎన్నికల్లో మేము చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మేము అమలు చేస్తాం కాబట్టి మళ్ళీ మాకు తిరిగి ఓటేయండి అనేటువంటి మాట అడిగేటువంటి హక్కు మాకు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సభల్లో ఆయన ఎప్పుడు ప్రజల్లోకి వచ్చినా ఎప్పుడు సభల్లో మాట్లాడినా ఒకటే చెప్తాడు, నా ప్రభుత్వం వల్ల మీ ఇంటికి ఏదన్నా మేలు జరిగితేనే నాకు ఓటేయండి అనేటువంటి మాట ఏ నాయకుడు చెప్పాడు మనం ఇప్పటివరకు? సో ఆ కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మనం చెప్పిన మాట నిలబెట్టుకున్నాం, చేసినటువంటి పనులు మనకి తిరిగి మళ్ళీ అధికారం తీసుకొస్తుంది అనేటువంటి ఒక నమ్మకం ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కానీ, కార్యకర్తల్లో కానీ, అభిమానుల్లో కానీ, జగన్మోహన్ రెడ్డి గారిలో కానీ ఈరోజు ఆ మాట చెప్పడానికి ధైర్యం చేస్తూ ఉన్నామంటే చెప్పినటువంటి అన్ని విషయాలు మేము చేసామన్నటువంటి ఒక నినాదంతోనే మేము వెళ్తున్నాం తప్ప అంతకు మించి మేము గడిచినటువంటి సందర్భంలో 151 గెలిచాం కాబట్టి ఈసారి 175 ఇమ్మని చెప్పి మేము అడగట్లా. చేసినటువంటి పనులకు మాకు తిరిగి ఓటేయమని చెప్పి 175 అన్నది అత్యాశ కదా. ఇప్పుడు మీరు చదువుకున్నారు కదా, నేను చదువుకున్నాను. పిల్లల్ని బడి పంపిస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తారండి? అరే నువ్వు మ్యాథ్స్లో 100 తెచ్చుకోవాలరా చెప్తారా లేదా? లేదు నువ్వు 80 మార్కులు తెచ్చుకోరా మ్యాథ్స్లో అని చెప్తారా? లేకపోతే సైన్స్లో నువ్వు 70 మార్కులు తెచ్చుకోరా, లేకపోతే ఇంగ్లీష్లో 50 మార్కులు తెచ్చుకోరని చెప్పారు కదా. సో టార్గెట్ ఎప్పుడు కూడా ఆ లెవెల్లో ఉంటే అట్లీస్ట్ ఆ లెవెల్కి మనం రీచ్ అవ్వగలుగుతాం అనేటువంటి దానికోసం మనం కష్టపడతాం అనేటువంటి టార్గెట్స్ ఇస్తాం. నాయకుడు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను మంచి చేశాను, నేను ప్రజలకు మంచి చేశాను, అడిగేటువంటి హక్కు మనకు ఉంది, ప్రజలు ఓటేసేటువంటి అవకాశం మనకు ఉంది అనేటువంటి ఉద్దేశంతో టార్గెట్స్ ఫిక్స్ చేసుకుంటాం. వినేటువంటి దానికి లేకపోతే వాస్తవానికి దగ్గరగా ఉండకపోవచ్చు, గతంలో ఎప్పుడు వినకపోవచ్చు.
వాస్తవానికి దగ్గరగా ఉండడం కన్నా గతంలో ఎప్పుడు వినకపోవచ్చు. గతంలో ఎప్పుడు అసలు ఈ టైప్ ఆఫ్ ఈ టార్గెట్స్ అనేటువంటి ఏ రాజకీయ పార్టీ గతంలో ఎప్పుడు మాట్లాడాలి. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఎక్కుతుంది ఒకవేళ మీకు సాధ్యపడితే. డెమోక్రసీలో 175కి 151 రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో 150 సీట్లతో రెండోసారి అధికారంలోకి వచ్చాడు. మేము ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో 150, అంటే మేము ఉమ్మడి రాష్ట్రంలో మాకు తెలంగాణ ఉండున్నా మాకు వచ్చినటువంటి సీట్లతో మేము ఉమ్మడి రాష్ట్రంలోనే అధికారం సాధించేవాళ్ళం. అంటే చెప్తున్నా, అంటే ఆ రేంజ్లో మేము సీట్లు తెచ్చుకోగలిగేటువంటి ఆ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. సో మనం చేశాం కాబట్టి మనం చెప్పినటువంటి విషయాలకే ప్రజలు ఇంత ఓటేశారు. చెప్పినటువంటి విషయాలకి మనం అమలు చేసినటువంటి క్రమంలో మరి ఇంకా మంచి మార్కులు వేయాలి కదా అనేటువంటి అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండొచ్చు. సో ఆ టార్గెట్స్ కార్యకర్తలకి నాయకత్వానికి ఇస్తా ఉన్నారు. సో ట్రై చేస్తాం, అలాగని చెప్పి 175 వస్తాయా, ఒక 5-10 తగ్గుతాయా అనేటువంటిది సెకండరీ. టార్గెట్ మాత్రం అలా ఉండాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టిన దగ్గర నుంచి అభివృద్ధి అన్నది పూర్తిగా పక్కన పెట్టి టార్గెట్ టీడీపీ జనసేన ఏమొస్తుంది, పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలను అనగదొక్కడం, ఉక్కుపాదంతో మోపడమే జయంగా పెట్టుకున్నారు. అక్రమ అరెస్టులు చేస్తున్నారట, అక్రమ కేసులు పెట్టిస్తున్నారట, భద్రత లేకుండా పోతుందట మహిళలకు. అసలు ప్రతిపక్షం అనేటువంటి మాట బహుశా నాకు తెలిసి రాష్ట్రంలో అంటే మొదటి 6 నెలలు ఏదైతే ఇనీషియల్ పీరియడ్లో సహజంగా ఏ రాజకీయ పార్టీ అధికారం కోల్పోయినటువంటి పార్టీ కానీ లేదా అధికారంలో రాలేనటువంటి పార్టీ కానీ సహజంగా ఒక 6 నుంచి 8 నెలలు యాక్టివ్గా ఉండరు సహజంగా. సరే, ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వెయిట్ చూద్దాం, ఏం చేద్దాం అనేటువంటిది. ఆ వెయిటింగ్ పీరియడ్ అయిపోయింది. కోవిడ్ వచ్చింది, సంవత్సరాలు కనబడలేదు, తర్వాత ఇంకో సంవత్సరం కనబడలేదు. ఇప్పుడు ఉన్నటువంటి సోకాల్డ్ ప్రతిపక్ష నాయకులు అనేటువంటి నాయకత్వం ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఉందో, చంద్రబాబు నాయుడు గారు ఈ 53 రోజులు ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి సమయం తప్పితే అంత సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భం గడిచినటువంటి 4.5 సంవత్సరాలు చెప్పమనండి. లేదా సోకాల్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో జతగట్టి ఏదైతే రేపు అధికారంలోకి మేము వస్తామని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి కానీ, లేదా రేపు పోటీ చేస్తామని చెప్తున్నటువంటి వ్యక్తి కానీ, ఆయన ఈ రాష్ట్రంలో సుదీర్ఘంగా ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఎప్పుడున్నాడు చెప్పమనండి. సో వీళ్ళని అందుకనే నేను గడిచినటువంటి అనేక సందర్భాలు చెప్పాను, వీళ్ళు నాన్ రెసిడెంట్ ఆంధ్రాసీలు. మనకి ఎన్ఆర్ఐస్ ఎలాగ ఉంటారో అమెరికా నుంచి వస్తున్న అప్పుడప్పుడు వస్తుంటారు, మన దగ్గర నుంచి వెళ్ళి ఇతర దేశాల్లో స్థిరపడి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. ఆ రకంగా వీళ్ళందరూ నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ వీళ్ళందరూ కూడా. సో ఏదైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చారు అమరావతికి? వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు అధికారం రాకముందు వచ్చారు. అధికారంలో రాకముందు అంటే 14 నుంచి 24 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. నువ్వు పారిపోయి వచ్చినావు. ఏ రోజైతే సరే నువ్వు ఒక నిర్ణయం తీసుకొని ఈడ వచ్చినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ పర్మనెంట్ ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉండాలని చెప్పి ఇల్లు కట్టుకొని ఆయన సొంత ఇల్లు నిర్మాణం చేసుకుని వచ్చారు. చంద్రబాబు నాయుడు ఎక్కడ చెప్పనండి సొంత ఇల్లు ఈ రోజు రాష్ట్రంలో. అంత ఆర్థికంగా పవన్ కళ్యాణ్ ఎవరి ఆర్థిక పరిస్థితులు ఏంటో అన్ని చూసాం. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 2 రాజకీయ పార్టీలు ఏవైతే మేము అధికారంలోకి మాకు ఓటేయండి మేము అధికారంలోకి వస్తామని చెప్పుకున్నటువంటి రాజకీయ పార్టీలకి అలా అడిగేటువంటి అర్హత కానీ, ఎందుకంటే వాళ్ళు ఏమి కొత్తగా ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారు, గతంలో వాళ్ళకి రాజకీయంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, అధికారం చేసినటువంటి పార్టీలు. చంద్రబాబు నాయుడు గారు ఏమి కొత్తగా మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని వస్తున్నటువంటి వ్యక్తి కాదు. గడిచినటువంటి సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు, రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి 19 వరకు ఒక 5 సంవత్సరాలు అధికారం చేపట్టినటువంటి నాయకుడు. ఈరోజు నేను కొత్తగా వచ్చి నేను ఏదో చేసేస్తానంటే నమ్మడానికి ఎవరు ఉంటారు చెప్పండి. సో ఇవన్నీ పరిగణలో తీసుకున్నప్పుడు సహజంగా ప్రజలు ఇవన్నీ కూడా బేరీ చేస్తారు. రాష్ట్రానికి ఒక రాజధాని లేని దుస్థితిలో ఈ రోజు ఉంది. గత ప్రభుత్వం అదేవైనా సంజీవనీయ ప్రత్యేక హోదా అనే అంశం మంచి ప్యాకేజ్ ఇస్తున్నారు తీసుకుందామని వాళ్ళు అన్నారు. ఆయన ఏదో అమరావతి రాజధాని అని చెప్పి అక్కడేదో కోట్లు ఆయన ఖర్చు పెట్టారు. ఎంతోమంది భూములు తీసుకున్నారు. సో మీరు వచ్చిన తర్వాత మీ నిర్ణయాన్ని మీరు మార్చుకున్నారు. సో ఇవన్నీ కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాపం కాదా? ఈరోజు దేశవ్యాప్తంగా రాజధాని ఏది ఆంధ్రప్రదేశ్ కంటే చెప్పలేని పరిస్థితి. ఒకటి చెప్పండి నాకు, మీ జర్నలిస్టులందరికీ రేపు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి దాంట్లో మేము నిన్న కూడా మా విశాఖపట్నంలో మన జర్నలిస్టులు అందరూ సోదరులతో మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది. నేను మండల స్థాయిలో ఉన్నటువంటి విలేకరులకి జర్నలిస్టులకి మండల లెవెల్లో, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వారికి జిల్లా స్థాయిలో,
రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ ఉన్నటువంటి జర్నలిస్టులకి రాష్ట్ర స్థాయిలో వారు కోరుకునే చోట ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఉదాహరణ వరం గారిని అడుగుదాం. విజయవాడలో ఉన్నటువంటి వరం గారు, ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న విజయవాడలో ఉన్నటువంటి వరం గారు, మీకు ఇల్లు స్థలం కావాలంటే అమరావతిలో అడుగుతారా, విశాఖపట్నంలో అడుగుతారా? చెప్పండి, కోరి చెప్పండి. అంటే పర్సనల్ స్పీకింగ్ అబౌట్ పర్సనల్ దిస్ థింగ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఉన్నటువంటి మీ జర్నలిస్టులు ఆ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు ఎక్కడ ఇచ్చారండి? హైదరాబాద్ లోనే కదా ఇచ్చారు. ఆ రోజు మీకు ఏ కరీంనగర్ లోనో ఆదిలాబాద్ లోనో లేకపోతే అనంతపూర్లో ఇస్తానంటే ఒప్పుకుంటారా? సో నేనేమంటానంటే నేనేమి ప్రాంతాలను కించపరచట్లా. నేను అనేది ఏంటంటే, ఎందుకు విశాఖపట్నం అంటున్నానంటే, ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందినటువంటి నగరాల్లో ఏకైక నగరం మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలతో పోటీ పడగలిగినటువంటి శక్తి విశాఖపట్నం మాత్రమే ఉంది. సో ఈ క్రమంలో ఏమంటారంటే, అదే రోజు మరి అదే చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చిన ఫస్ట్ కేబినెట్ మీటింగ్ విశాఖపట్నం ఎందుకు పెట్టుంటారు? అప్పటికి ఎటువంటి అవకాశం ఏం అవకాశం లేకపోవడం ఏముంది? మరి ఆ రోజు హైదరాబాద్లో పెట్టుకోవచ్చు కదా. అదే నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో మాతో చెప్పడం జరిగింది. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇనీషియల్ గానే ఒక డెసిషన్ విశాఖపట్నం అని చెప్పి తీసుకుని ఉంటే అసలు ఈ డిస్కషనే లేకపోతుంది కదా. అవును, అదే కాదు. ఏమంటామంటే, ఇప్పుడు ఒక ప్రాంతంలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికన్నా అభివృద్ధి చెందినటువంటి ఒక ప్రాంతాన్ని తీసుకొని దాని మీద ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెడితే మిగిలినటువంటి 90,000 కోట్లు మిగిలిన రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంతాలు ఖర్చు పెట్టచ్చు కాదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా మనం చూస్తే అమరావతి అనే ప్రాంతం, విజయవాడ అనే ప్రాంతం అన్నది అందరికీ కూడా మధ్యంతరంగా ఉంటుంది. ఢిల్లీ ఎక్కడ ఉంది? మళ్ళీ ఒక కార్నర్ ఢిల్లీ ఎక్కడ ఉంది? విభేదాలు వస్తాయి. కర్ణాటక బెంగళూరు ఎక్కడ ఉంది? చెన్నై, తమిళనాడుకి చెన్నై ఎక్కడ ఉంది? అంటే ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా భారతదేశం కంటే 3 రెట్లు భూ విస్తీర్ణంలో పెద్దది. వాషింగ్టన్ డీసీ ఎక్కడ ఉంటుంది? ఈ చివరి నుంచి ఆదర్శంగా తీసుకున్నారా? చెప్తున్నాను నేను అనట్లా, ఆదర్శంగా తీసుకున్నాను. దేనికి పెట్టారు, ఎందుకు పెట్టారు అనేటువంటిది ఇవన్నీ అంటే కాదండి. ఇందులో కోర్టు కేసులు న్యాయపరంగా చాలా ముందు న్యూస్ వీడియో. వైజాగ్ రాగలరా? వైజాగ్ వచ్చి పాలన సాగించగలరా? పాలన అయితే సాగించగలరా? కానీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చెప్పారు ఎలా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు అన్ని క్లియర్ అవుతాయి. మేము చెప్పినటువంటి దానికి జస్టిఫికేషన్ ఉంది. మేము చెప్పినటువంటిది ఏదో వేగ్గా ఆయన అక్కడ పెట్టాడు కాబట్టి మేము ఎక్కడ పెడుతున్నాం అనేటువంటిది ఏదేదో తెలుగుదేశం పార్టీ పలానా ప్రాంతాన్ని ఎంచుకుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది అనేటువంటిది వాదన కాదు. ఇక్కడ మేము చెప్పినటువంటి దాన్ని మా జస్టిఫికేషన్ కాదని చెప్పమనండి. ఎవరినన్నా ఏ మేధావునన్నా చెప్పమనండి. చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు లాంటి మేధావి తప్పితే ఏ మేధావునన్నా చెప్పమనండి. ఓకే, చంద్రబాబు నాయుడు గారిని బయటికి రానివ్వరట ఎలక్షన్ అయినంత వరకుని. వాస్తవా? ఆయనకి బోల్డ్ అండ్ రోగాలు ఉన్నాయి కదా, రాపోవడానికి ఏముంది? ఇప్పుడు వచ్చాడు కదా ఆయన. రోగాలు కదండి కేసు. అదే కేసులు వేరు, బయటికి రావడం వేరు. ఇప్పుడు వచ్చినటువంటి దానికి ఏదో న్యాయం గెలిచింది, లేకపోతే ఇంకోటి గెలిచింది అని చెప్పినటువంటి వ్యక్తులు రేపు 28వ తారీఖున మళ్ళీ వెళ్ళాలి కదా జైలుకి. కాకపోతే దేనికి పెట్టాము కేసులు, ఎందుకు పెట్టారు కేసులు, ఏజెన్సీస్ ఎందుకు ఆయన్ని విచారిస్తూ ఉన్నాయి, ఎందుకు రిమాండ్లోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి దానికి జస్టిఫికేషన్ ఉంది. అది కింద స్థాయి కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు జస్టిఫై చేసుకున్నాయి. 53 రోజులు ఉన్నారు. ఆయనకి ఏదో ఇబ్బంది ఉందని చెప్పి కన్ను కనబడట్లేదని చెప్పని అన్నారు. నేను ఆపరేషన్ చేసి. సో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తో మీ అందరి కోరిక నెరవేర్చలేదు. ఆయన డబ్బులు కొట్టమని చెప్పాను. స్కిల్ డెవలప్మెంట్ ఒక లేని ప్రపోజల్ తీసుకుని వచ్చి అందులో 350 కోట్లు మీరు కొట్టేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు మేము చెప్పామేమన్నా? ఆయన తాలూకు మేధావితనం వాడుకున్నాడు. ఆయన తాలూకు అంటే సహజంగా దొరకనంత వరకు దొరలే అందరూ. దొరికిన తర్వాతే కదా దొంగని తెలుస్తుంది. నువ్వు 40 సంవత్సరాలు తప్పించుకొని అనేక కేసుల్లో మనం తప్పించుకోగలిగామని చెప్పి అనుకున్నాం. ఎంత పెద్ద దొంగ అయినా ఏదో అంటారు, మన ప్రాంతంలో సామెత ఉంటుంది, సముద్రం నీ తీసి చివరి కూలికాలలో పడిపోయాడని చెప్పని అంటారు. సో ఎన్నో చేశాడు, చివరికి వచ్చి దొరికిపోయారు. దొరికిపోయిన దానికి జస్టిఫికేషన్స్ క్లియర్గా ఉన్నాయి. 13 చోట్ల సంతకం పెట్టాడు ఆయన. డబ్బులు ఏ రకంగా రూట్ అయ్యాయి అనేటువంటి చెప్పింది. ఇన్కమ్ ట్యాక్స్ ఒక పక్క, ఈడీ ఒక పక్క, సిఐడి ఒక పక్క. ఇవన్నీ ఇష్యూస్ ఉన్న తర్వాత ఎవరు చేసిన పాపం వారే అనుభవించాలి కదా. గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి నాన్నగారు వారసుడుగా, అమ్మగారి వారసుడుగా రాజకీయాల్లోకి రావడం నేను మొదటి నుంచి చూసిన వ్యక్తిని.
కార్పొరేటర్గా ఉన్నప్పటి నుంచి కూడా. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడ్డ వ్యక్తి. గుర్తుందా? మీరు ఆ సీన్ గుర్తుందా? సందర్భం దేని గురించి చేసాం ఆ రోజు? అదే పెట్రోల్ తగలబెట్టుకుంటే దేని గురించి? సమైక్యాంధ్ర గురించి జరిగినటువంటి ఉద్యమం. అది దేనికి బయటకు వచ్చాను? అదే సందర్భంలో కదా. అదే ఆ రోజు ఆ పార్టీ నాయకత్వంలో రెండు ప్రాంతాలు, 2 కళ్ళు నాకు 2 కావాలి అని చెప్పి లేఖలు ఇచ్చిన తర్వాతే కదా బయటకు వచ్చాం. సో నేను చేసినటువంటిది కాజు గురించి. సో కాజు గురించి చేసినటువంటి దానికి సరే, ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఒక కాజు గురించి చేసాం. ఆ కాజు అనేటువంటిది పార్టీలకు అతీతంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది, తెలుగుదేశం చేసింది, అప్పుడు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఆ కాజు గురించి చేసినాయి. సో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు కానీ, తీసుకునేటువంటి ఆ నాయకత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ కొన్నిసార్లు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వస్తాయి. సో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సందర్భాలు వచ్చాయి. సో దాంట్లో ప్రకారం రాజకీయం జరుగుతూ ఉంటుంది. కాముగా చలాకీగా ఉండే అమరు ఇంత ఫైర్ బ్రాండ్గా మారడానికి ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయి? ఒకప్పుడు ఇది లేదు అసలు. అంటే మనం ఇందాక మీరు చెప్పినటువంటి ఒక రీజనింగ్, ఒక రాజకీయ పార్టీ కానీ లేదా మనల్ని ఎంచుకునేటువంటి నాయకత్వం కానీ, ఎప్పుడన్నా ఒక లీడరు ఒక టీంని ఎంచుకునేటువంటి క్రమంలో ఆ టీంలో ఉన్నటువంటి ఆ నాయకత్వాన్ని, అంటే తనలో ఏముంది ఏంటి అనేటువంటి ఎంచుకోగలిగినప్పుడే ఒక నాయకుడు ఒక స్థాయికి వెళ్తాడు. సో ఎంచుకునేటువంటి క్రమంలో ఈ అబ్బాయి బాగా మాట్లాడుతున్నాడు, లేదా మనకు పక్కనోడు పోటీ వస్తాడు, ఇన్ని మనం మాట్లాడకపోతే మంచిది అనుకునేటువంటి వాడు దగ్గర నాయకత్వం చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, లేదా అటువంటి నాయకత్వాలు మధ్యలో మనం ఉన్నా సరే ఉపయోగం లేదు మనకి. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను, మీరు అన్నట్టు మా నాన్న ఎమ్మెల్యే, మా నాన్న మంత్రి, మా నాన్న పార్లమెంట్ సభ్యుడు, మా తాత ఎమ్మెల్యే, చాలామంది చెప్తుంటారు చాలా సందర్భాల్లో. ఉదాహరణకి చాలా సందర్భాల్లో కొంతమంది నాయకులు మాట్లాడినప్పుడు కూడా మా తాత ఎమ్మెల్యే కాదు, మా నాన్న ఎమ్మెల్యే కాదు అని చెప్పి మేము సొంతంగానే వచ్చామని చెప్పి కొంతమంది నా దగ్గర కూడా మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే పలానాడు అమరు, పక్కన ఉన్న అమరు వాళ్ళ తాతనా వాళ్ళ నాన్న ఎమ్మెల్యే కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే అయిపోయాడు లేదా మంత్రి అయిపోయాడు అనేటువంటి ఒక రీజనింగ్తో మాట్లాడుతుంటారు. సో నేనేమంటానంటే, నాకు తెలియనటువంటి పరిస్థితుల్లో నా తండ్రి చనిపోయాడు. అవును, నాకు మీకు కూడా తెలుసు బాగా, 15 సంవత్సరాల వయసు, అప్పుడే నా 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా, హాస్టల్లో ఉంటున్నా. నాన్నకు ఒంట్లో బాగాలేదు, ఒకసారి చూడడానికి వెళ్దామని చెప్పి నన్ను కారులో తీసుకుని వస్తే ఇక్కడికి వచ్చేసరికి నా నాన్న శవాన్ని చూశాను. అవును, అంటే చెప్తే ఏమైపోతానో, ఆ చిన్న వయసు కదా, చూసి భరించలేడేమో, లేకపోతే వెంటనే చెప్తే షాకింగ్గా ఉంటుందేమో అని చెప్పి నాన్నకు బాగాలేదు, తీసుకొని నేను చూపిస్తానని చెప్పి తీసుకెళ్ళాలని చెప్పి తీసుకొని వచ్చేసరికి ఇక్కడ నాన్న ఫోటో బయట దండేస్తున్నారు. సో అప్పటి వరకు నాకు తెలియలే, అప్పటికి నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు. చదువుకున్నాడు, ఇంటర్మీడియట్ చదువుకున్నాడుకి అప్పుడు మనం ఏం చేయాలి ఏంటి అనేటువంటిది మనకు అంత ఆలోచన ఉండదు. సో నేను ఎదిగేటువంటి క్రమంలో అనేక ఇబ్బందులు, అనేక సందర్భాల్లో అమ్మని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు, నేను రాజకీయంగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో నేను ఇబ్బంది పడినటువంటి ఇవన్నీ ఆటుపోట్లు లేదా ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ రాజకీయపరమైనటువంటి ఇవన్నీ ఆటుపోట్లు చూసినటువంటి వ్యక్తిగా, సో జీన్స్ అనేటువంటివి ఎలాగ పొలిటికల్గా తండ్రి తాత దగ్గర నుంచి వచ్చినటువంటి జీన్స్ ఎలా ఉంటాయి, సో ఈ ఆటుపోట్లన్నీ చూసి ఎదిగినటువంటి వ్యక్తిగా, సో కొంత నాన్న వారసత్వం, ఆ వారసత్వం మనకి ఇచ్చి ఉంటాడు ఫైర్ బ్రాండ్గా. నాన్నకి ఏ రకమైనటువంటి ఇది ఉందో, సో అది ఇప్పుడు ఉన్నటువంటి మీడియా, నాన్న ఉన్నప్పుడు అంత మీడియా కూడా ఉండేది కాదు, 3-4 ఛానళ్ళు అనుకుంటాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ప్రెస్ మీట్ పెడితే టైగర్ అని. సో ఆ దీంట్లో ఫోకస్ అలా వచ్చింది అంతే. మరి ఇంకా అంటే అన్ని ఆటుపోట్లు, అన్ని ఇబ్బందులు, కష్టాలు, ఆర్థికంగా ఇప్పుడు సేఫేనా? ఎప్పుడు ఎలా ఉన్నాం అలాగే ఉన్నాం, అంతేనా? అంతే కదా. అంటే ఆర్థికంగా కూడా ఆటుపోట్లు ఎదుర్కొన్నా, ఇప్పుడు అదే అంటున్నా, అప్పుడు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వచ్చినాయి కదా, వచ్చినాయి. వాటిని ఎదుర్కొని మనం నిలబడగలిగామంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో సస్టైన్ అవ్వడం అనేటువంటిది మామూలుమైనటువంటి విషయం కాదు. అంటే తాత పేరో తండ్రి పేరో చెప్పుకొని నడిపించేటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు. అంటే ఒక అధికారంలో ఉన్న పార్టీ కానీ లేకపోతే అందులో ఉన్న మంత్రులు కానీ ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు అది జనాలకు వెళ్తుంది, అది నెగిటివ్ ఆర్ పాజిటివ్. కానీ వైఎస్ఆర్సీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు, భాషలు, అసలు సమాజానికి వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు?
లంబూతులతోటి ఇష్టం వచ్చినట్లుగా బహిరంగంగా బరి తెగిస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదని, అది టీడీపీ చేసినా జనసేన చేసినా ఎవరు చేసినా. సో అధికారంలో మీరున్నారు కాబట్టి మీ మీద ఎక్కువ రాళ్ళు పడతాయి. ఎందుకు ఓవరాల్ గా ప్రతి నాయకులు ఆబ్వియస్లీ మీకు ఏమవుద్దంటే డెమోక్రసీలో ఇది కరెక్ట్ కాదు ఎవరన్నా సరే. సో దాంట్లోని వేరే సెకండ్ థాట్ కూడా లేదు. కొంతమంది ఏంటంటే కొంతమంది పర్సనల్ పెయిన్ లేదా పర్సనల్ టార్గెట్ అవ్వడం కొన్ని సందర్భాల్లో. సో వారు అనిపించినటువంటి పెయిన్ని మనం అసెస్ చేయలేం కొన్ని సందర్భాల్లో. కొంతమంది బర్స్ట్ అయిపోతుంటారు, కొంతమంది మాట తీరే రకంగా కొంతమంది ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ డెమోక్రసీలో కొన్ని సందర్భాల్లో బాగా తిట్టుకున్న వాళ్ళు ఇద్దరు కూడా మనకి ఏదో ఫంక్షన్లో ఇద్దరు కలిసి మాట్లాడుకున్నట్టు కనిపిస్తుంటారు, చూస్తుంటాం. అవును. ఉదాహరణకి ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా, నేను గంటా శ్రీనివాసరావు గారు కలిసి వచ్చాం. కలిసి రావడం ఇన్ ద సెన్స్ ఫ్లైట్లో పక్క సీట్లో ఉన్నాం, మాట్లాడుకుంటాం. మా నాన్న మీద ఆయన గెలిచాడు కాబట్టి, లేకపోతే మా నాన్నకి ఆయనకి ఇది ఉంది కాబట్టి, లేకపోతే ఆయన ఒక రాజకీయ పార్టీ నేను ఒక రాజకీయ పార్టీ. ఇవన్నీ ఇష్యూస్ ఏమవుతాయనంటే పొలిటికల్ దీంట్లో ఉన్నప్పుడు మా పార్టీ సిద్ధాంతం, మా పార్టీ పాలసీ, మా పార్టీకి సంబంధించినటువంటి ఆలోచన విధానంలో మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం, వారి పార్టీకి సంబంధించి వారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఏది వచ్చినా అది ఒక మంచి వాతావరణంలో ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిగా, యాజ్ యంగ్స్టర్గా మిగిలినటువంటి యంగ్స్టర్స్ కూడా ఈ రాజకీయాల వైపు చూడాలనుకుంటే సహజంగా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉందనుకుంటేనే ఎవరైనా వస్తాడు. ఇలా తిట్టడానికి మనం తిట్టడానికో లేకపోతే ఇంకోటో మనం రావాలని చెప్తే, ఇప్పుడు మన ఉదాహరణకి పంచల రమేష్ బాబు గారు మా పార్టీ నుంచి రాజీనామా చేసినప్పుడు నేను అందరిలా తిట్టలేను, అందుకే నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాను అన్నాడు. మరి ఆ పార్టీలోకి వెళ్ళిపోయి తిట్టడం మొదలు పెట్టాడు ఆయన. చెప్తున్నా, ఏవో ఒక మాట ఎవరి మీద అనేసి వెళ్ళిపోవడానికన్నా ఏదేమైనప్పటికీ ఏ రాజకీయ పార్టీకి అది కరెక్ట్ కాదనేటువంటిది నా అభిప్రాయం. అంటే ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు పార్టీ మారారు అంటే ఒక అర్థం ఉంది, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళడం ఏంటి? ఏం జరుగుతుంది ఇన్సైడ్ ఇక్కడ మీ పార్టీలోని? కోటమిరెడ్డి గారు అవనియండి, లేదా శ్రీదేవి గారు చెప్పిన కొన్ని నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు మొహమ్మద్ చెప్పేటువంటి నైజం జగన్మోహన్ రెడ్డి గారి కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి మనకి ఇంకేం ఉండదా అని అనిపించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక సమావేశం పెట్టినప్పుడు క్లియర్గా చెప్పారు, మాకు 175 మంది ఇన్ఛార్జీలతో సమావేశం పెట్టినప్పుడు 175 మందిలో 151 మంది ఎమ్మెల్యేలు, మిగిలిన 24 మంది ఇన్ఛార్జీలు. ఆయన ఏం చెప్తాడు ఎప్పుడు చెప్పినా, రీసెంట్ టైమ్స్లో మొన్న కూడా ఒక నెల రోజుల క్రితం మీటింగ్ పెట్టినప్పుడు సీట్లు ఎవరికైతే ఇవ్వలేకపోతున్నానో, ఇవ్వలేనంత మాత్రాన మీరు నా గుండెకి దూరంగా కానీ లేకపోతే నా ప్రేమకు దూరంగా ఉన్నారని చెప్పి మాత్రం అనుకోకండి. పార్టీ అధికారంలోకి రావాలి, ప్రజలకు మంచి జరగాలి, రాష్ట్రానికి మంచి జరగాలి, మనం అధికారంలో ఉండాలి. దానికి తీసుకునేటువంటి కొన్ని కఠిన నిర్ణయాలు మిమ్మల్ని బాధించవచ్చు, కానీ మీరు నా ప్రేమకు దూరం కారు అనేటువంటి మాట చెప్పారు. ఎవరికాడు ఊహించుకొని వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు బేసింగ్ ఆన్ మన కేపబిలిటీ లేదా మన ప్రోగ్రెస్ కార్డుని బేస్ చేసుకొని లేదా పార్టీ లీడర్షిప్ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ఆయన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రేపు 15 మందికో 20 మందికో 10 మందికో 30 మందికో సీట్లు ఇవ్వకపోవచ్చు. లేకపోతే కొంతమందికి ముందే చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నైజం ఏంటంటే కొన్ని సందర్భాలు చెప్పి అన్న ఈసారి నువ్వు ఆగా అని చెప్పేస్తుంటాడు. ఒక్కోసారి చెప్పినప్పుడు అమ్మ మన పని ఇంక లేదు, ఇంక మనకి సీట్ లేదా లేకపోతే ఇంకోటి నిర్ణయాలు తీసుకుంటుంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితోటి మాట్లాడారు, ఎమ్మెల్యే అని చేరని ఎవరు నిజమా? ఇది బయట పెద్ద ఎత్తున ఎవరో చెప్పింది మనం ఎలా వింటాం చెప్పండి. కాదు, మీరు ఆయన దగ్గరగా ఉన్నారు కాబట్టి అవన్నీ కరెక్ట్ కాదు. కానీ ఆయన ఇవ్వాల్సినటువంటి ఆయన ఇచ్చేటువంటిది మనం క్వాలిటీ ఆఫ్ టైం ఇస్తున్నారా లేదా క్వాంటిటీ ఆఫ్ టైం ఇస్తున్నారా అనేటువంటిది ఇంపార్టెంట్. సో క్వాంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది తప్ప మనం ఇచ్చినటువంటి సమయంలో మనం ఏ రకంగా దాన్ని ఉపయోగించుకుంటున్నాం అనేటువంటిది అవసరం తప్ప మన రోజు టైం ఇస్తాడండి. ఏం మాట్లాడతారు మీరు? ఇప్పుడు ఆయనకి ఒక రాష్ట్రాన్ని నడిపేటువంటి నాయకుడు చీఫ్ మినిస్టర్గా అన్ని డిపార్ట్మెంట్ రివ్యూస్ రోజు చూసుకోవాలి, ఆయనకు వచ్చేటువంటి ఇష్యూస్ని అన్నింటినీ రిజాల్వ్ చేస్తుండాలి. ఆన్ అండ్ యావరేజ్ ఎవ్రీడే 4-5 ఎమ్మెల్యేలతో రోజు ఎవ్రీడే అపాయింట్మెంట్స్ ఉంటాయి. ఎప్పుడన్నా టూర్స్ వెళ్ళేటువంటి సందర్భం కాకపోతే మార్నింగ్ అంతా రివ్యూ చేస్తారు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5-5:30 వరకు ఎమ్మెల్యేస్ రోజుకు 4-3 అపాయింట్మెంట్స్ వస్తుంటాయి, వాళ్ళని కలుస్తుంటారు. రొటీన్గా జరిగేటువంటిది ఇస్తుంటారు, రొటీన్గా ఉంటాయి. అంటే మరి ఒక టర్న్ రోజుకి 3 అలా కాదండి. ఉదాహరణకి రోజుకి 4 ఎమ్మెల్యేలు, సపోజ్ 120 మంది మంత్రులు తీసిగా ఇంకో 120 మంది ఉన్నారనుకోండి,
ఆన్ అండ్ యావరేజ్ మీకు ఎలా లేదన్నా 3-4 నెలలకు ఒకసారి వస్తుంది కదా. నువ్వు ప్రతిరోజు నువ్వు వెళ్తే మరి మిగిలిన ఎమ్మెల్యేలో. సో ఈ క్రమంలో జరిగే మధ్యలో మనకు 1.5 year కోవిడ్ సందర్భంలో కూడా మనం కలవలేకపోవచ్చు. కొంతమంది అసెంబ్లీ అవుతున్నప్పుడు కలుస్తుంటారు, లేదా కొంతమంది మిగిలినప్పుడు టైం తీసుకొని కలుస్తుంటారు. ఇవన్నీ రొటీన్గా జరుగుతుండే తప్ప ఈ లేనిపోయినటువంటి ప్రచారం ఇప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన మీద ఈ విష ప్రచారం చేయడం మొదలు పెట్టారు కదా. అంటే ఎవరు గట్టిగా మాట్లాడతారో, ఎవరు బాగా తిడతారో వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తుంటారట. మీకు కానీ, లేకపోతే జోగి రమేష్ గారికి కానీ, లేకపోతే పేరు నానికి కానీ, గతంలో కానీ, కొడాలి గారికి కానీ, వీళ్ళందరికీ అదే కేటగిరీ మీద ఇచ్చారన్నది టాకు. నేను మీకు తెలుసు కదా, లాస్ట్ 5 years నేను పార్టీ అధ్యక్షుని విశాఖపట్నం జిల్లాలో. పార్టీ కష్టపడలేదా మేము? పార్టీ కోసం నిరంతరం, పార్టీ కోసం ఈ ప్రాంత సమస్యల మీద నిత్యం పోరాటం చేశాం. అలాగని చెప్పి మొదటిసారి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు అవంతి శ్రీనివాస్ గారికి ఇచ్చారు. ఆ రోజే కరెక్ట్గా 4 రోజుల ముందు, ఎలక్షన్స్ ముందు అవంతి గారు పార్టీలోకి వచ్చారు. ఇచ్చారు, బాధపడ్డాం మేము. లేకపోతే అప్పటి వరకు ఆయన ఎవరిని తిట్టాడని చెప్పి ఇచ్చారు ఆయన. అన్నీ కొన్ని క్యాలిక్యులేషన్స్, రిజర్వేషన్స్, మనకున్నటువంటి ఆయనకున్నటువంటి కాంబినేషన్స్ ఇవన్నీ బేస్ చేసుకొని ఇస్తారు తప్ప తిడతారని చెప్పి ఇచ్చేస్తారు. బూతులు తిట్టారు అందరూ. అంటే ఏదైనా ఒక సామాజిక వర్గానికి అయితే వాళ్ళనే ఫీల్డ్ లోకి దింపుతున్నారు. అలాగే పేరు నాని గారిని, కొడాలి నాని గారిని ఎందుకు తీస్తారు? మన వాళ్ళు ఏదున్నా సరే కౌంటర్ పార్టీ తరపు నుంచి అఫీషియల్ గా వారు మాట్లాడుతుంటారు, అధికార ప్రతినిధులు కదా. ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని అవన్నీ దాన్నే బేస్ చేసుకొని చేస్తారని చెప్పి అనుకోవడం అనేది అమాయకత్వం. దాన్ని అలాగే అసెస్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారికి, గుడివాడ అమర్నాథ్ గారికి ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి? ఫ్రెండ్షిప్ లో ఏమన్నా మీ ఇద్దరికి ప్రాబ్లం? నాకేం ఫ్రెండ్షిప్? ఆయన సినిమా యాక్టర్, రాజకీయ నాయకులు. అది బాగా పెద్ద వైరల్ అయినట్టున్నది. ఆయన నాతో ఫోటో తీయించుకున్నారు అన్నది ఒక సందర్భంలో ఏదో మాట్లాడేమన్నా. ఒక సందర్భంలో ఒకరోజు నేను మాట్లాడినప్పుడు విపరీతంగా నన్ను, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇచ్చేసేటువంటి కార్యక్రమం చేశారు. నువ్వు ఏంటి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం ఏంటి, అదేంటి ఇదేంటి అని అన్నారు. అని చెప్పి ఈ ఫోటోని బయట తీసుకుని వచ్చి నువ్వు పవన్ కళ్యాణ్ వెనకాల తిరిగావు, పవన్ కళ్యాణ్ చుట్టూ ఫోటో తీసుకున్నావు. అది ఎయిర్పోర్ట్లో ఎక్కడో అనుకోకుండా నేను, ఆ రోజు అవంతి శ్రీనివాస్ గారు, విష్ణుకుమార్ రాజు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ లాంజ్లో, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లాంజ్లో ఒక రోజు అనుకోకుండా మేము హైదరాబాద్ వెళ్తున్నాం. ఆయన విజయవాడ చంద్రబాబు నాయుడు గారిని కలడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. నలుగురం కలిసి ఒకే లాంజ్లో ఉన్నాం. నాకు వాస్తవంగా అది యాక్టర్గా తెలుసు తప్ప నాకు వ్యక్తిగతమైనటువంటి పరిచయం లేదు ఆయనతో. అవంతి శ్రీనివాస్ గారు తీసుకొని వెళ్ళి పరిచయం చేశారు. మామూలుగా మా స్టూడెంట్ అండి, ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మన నా మీద కంటెస్ట్ చేశాడు ఇలాగ అని చెప్పి పరిచయం చేశారు. విష్ణుకుమార్ రాజు గారికి ఆయనకి ఏదో పరిచయం ఉన్నట్టుంది. రారా ఫోటో తీసుకుందాం అని చెప్పి ఫోటో తీసుకున్నటువంటి సందర్భం అంతే. దాన్ని ఎలా చిత్రీకరించారంటే పవన్ కళ్యాణ్ వెంటపడి ఫోటో తీసుకున్నాడు, పవన్ కళ్యాణ్ వెంటపడి ఇచ్చేసాడు అనేటువంటి దాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకునేటువంటి కార్యక్రమం చేశారు. సో ఏదేమైనప్పటికీ నేను అనేక సందర్భాలు చెప్పాను, నేను చిరంజీవి గారి ఫ్యాన్ని. సో వాస్తవంగా ఒక చిరంజీవి గారి ఫ్యామిలీ ఫ్యానా? ఆబ్వియస్గా చిరంజీవి గారి ఫ్యాన్ అన్నప్పుడు ఆ ఫ్యామిలీలోని ఆబ్వియస్గా ఉంటారు కదండి. అభిమానం ఉన్నప్పుడు అభిమానం వేరు. ఇప్పుడు ఆయన కదండి, పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాలు చెప్పాడు కదా, నన్ను చూడడానికి చాలా మంది వస్తారు, ఓట్లు మాత్రం జగన్మోహన్ రెడ్డికి వేసేస్తారని. ఆయనే చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా ఆయన మీద అభిమానం ఉంది, ఆయన సినిమాలు చూసారు, ఆయన డ్యాన్సులు వేసారు, ఆయన డ్యాన్సులు నచ్చాయి, ఆయన ఫైట్లు నచ్చాయి అని చెప్పానంటే ఈ ఫీల్డ్ వేరు కదా. ఇప్పుడు నేను సినిమా యాక్టర్గా ఉండి ఆయన ఏదో అన్నాను అనుకోండి, ఇద్దరు ఒక ఫీల్డ్ కాబట్టి చూడలేకపోతున్నాడు, పడలేకపోతున్నాడు, ఇష్టం లేకుండా తిడుతున్నాడు అని చెప్పి అనుకోవడానికి. ఇప్పుడు ఆయన ఫీల్డ్ వేరు, నా ఫీల్డ్ వేరు. వన్స్ మా ఫీల్డ్లోకి ఆయన వచ్చిన తర్వాత ఎవరి పాలసీ వాళ్ళది. ఆయన మా నాయకుని తిరిగితే మేము ఎందుకు ఊరుకుంటాం? అంటే మీ సామాజిక వర్గం వ్యక్తి కదా చిరంజీవి గారు అంటే మీకు ఇష్టం అంటున్నారు, అందులో నుంచి వచ్చిన వారసుడు అయిన పవన్ కళ్యాణ్ గారిలో అమర్నాథ్కి నచ్చే అంశాలు ఏంటి, నచ్చని అంశాలు ఏంటి? సినిమా యాక్టర్గా ఇష్టపడతాం, పక్కన పెట్టేసండి. పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఆయన ఫ్యాన్ బేసు. ఆయన యాజ్ అన్ యాక్టర్గా ఇష్టపడేటువంటి దాన్ని ప్రజలు ఎవరైతే ఉన్నారో ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో ఫ్యాన్ బేసు. రెండోది కమ్యూనిటీ. ఆయనకు ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజెస్ అవే కదా. ఇంత మేజర్ అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకునేటువంటి ఆలోచన ఆయనకు లేదనేటువంటిది అది డిసడ్వాంటేజ్. ఒకటి, రాజకీయాల్లో ఉన్నప్పుడు పేషెన్స్ అవసరం. రెండోది, నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమం కానీ, లేదా మనకి ఏ ఉద్దేశంతో అయితే ఒక రాజకీయ పార్టీని పెట్టామో, ఒక సహజంగా ఒక రాజకీయ పార్టీని ఎందుకు స్థాపించాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి,
దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచనలు కూడా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఒక డిటర్మినేషన్తో ఆయన పార్టీ పెట్టారు, దాన్ని సాధించాడు. నీకు ఈ స్ట్రెంగ్స్ ఉన్నప్పుడు నువ్వెందుకు ఫైట్ చేయట్లేదు? నువ్వెందుకు వాళ్ళని పట్టుకొని వీళ్ళు పట్టుకొని వాళ్ళ భుజాలు ఎక్కి వీళ్ళు భుజాలు ఎక్కి నువ్వు భుజాలు ఎక్కిపోయి ఇవన్నీ ఎందుకు అని అంటున్నా. వాళ్ళు ఇండివిజువల్గా నేను ఒక 2 ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పా, ఆయన ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా ఏదో రోజు అవకాశం వస్తుందేమో, కానీ ఎందుకు ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లా? అంటే సింగిల్గా వెళ్తే అధికారం వచ్చే అవకాశం రాకపోవచ్చు, ఈసారికి రాకపోవచ్చు, లేకపోతే ఇంకోసారి రాకపోవచ్చు. కానీ నీకు అవకాశం ఉన్నప్పుడు, ఆల్టర్నేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? అంటే పార్టీని నడిపించడం అంత ఈజీ అదే మరి అలాంటప్పుడు మన అనవసరం కదా. తాత తండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆస్తులు ఏమీ లేదు. నేను సినిమా ఆయన చెప్పాడు కదా, ఎవరు సంపాదిస్తే చెప్పండి, రోజుకి 2 కోట్ల రూపాయలు సంపాదించగలిగిన ఎవడున్నాడు చెప్పండి? ఆయన తప్పితే ఆయనే చెప్పుకున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు లక్షల కోట్లు ఉన్నాయి చెప్పేస్తారు, నోటికి వచ్చి చెప్పడం వేరు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎప్పుడన్నా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సంతకాలు పెట్టి డబ్బులు తీసుకున్నారా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి కేసులకి చాలా తేడా ఉంది. ఇన్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటిది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలిపి పెట్టినటువంటి కేసులు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి దీని మీద పెట్టినటువంటి కేసు. ఇన్ డైరెక్ట్గా ఆయన తాలూకా దీన్ని అనౌన్స్ చేసుకున్నాడు, రోజుకి నేను 2 కోట్లు నాకు ఇస్తారు షూట్కి వెళ్తే అని చెప్పి. సో తప్పలేదు, ఆ డిమాండ్ ఉండడం మంచిదే కాదనట్లా. వీటన్నిటికన్నా మించి నేను అభిమానించేటువంటి ఒక రంగంలో నేను ఇష్టపడి అభిమానించేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ఎలాగ ఒక తాటి మీదకి తీసుకురావాలి, ఎలా వాళ్ళని స్ట్రీమ్లైన్ చేసుకోవాలి, ఆ వ్యవస్థని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి దాని మీద బుర్ర పెట్టాలి, అంతే కదా. అది ఈ రోజు వరకు చేయలే. చేసుంటే పార్టీ వ్యవస్థాగతంగా బలోపేతం అయ్యేది, ఎక్కడికక్కడ నాయకత్వం జరిగేది. పంచకల్ రమేష్ బాబు గారు మొన్న విశాఖపట్నం నుంచి ఆ పార్టీలో చేరినంత వరకు ఆ పార్టీకి జిల్లా అధ్యక్షుడు లేడు ఇక్కడ. పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయింది, 9 సంవత్సరాలు కంప్లీట్ అయింది, మొదటిసారి జిల్లా అధ్యక్షుడు లేడు. సో ఒక రాజకీయ పార్టీని నడపడం అనేది సామాన్య విషయం కాదు కదా. కేసీఆర్ ఉన్నారు, 2001లో పెట్టాడు, 2014 13 సంవత్సరాలు ఫైట్ చేశాడు కదా ఆయన. మమతా బెనర్జీ 30 సంవత్సరాలు ఫైట్ చేస్తాను అంటున్నారుగా. సరే ఫైట్ చేయడం తప్పలేదు, కానీ ఇండివిజువల్గా ఫైట్ చేయడం వేరు. నువ్వు తిట్టినటువంటి వ్యక్తి, నువ్వు ఇదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా తిట్టావో ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా అలాగే తిట్టారు కదా ఆయన 2019 ముందు. సరే అది ఆయన అవసరం కోసం తిట్టాడా? చంద్రబాబు నాయుడు గారిని తిడితే జగన్మోహన్ రెడ్డి గారికి రావాల్సినటువంటి యాంటీ ఓట్ స్ప్లిట్ అవ్వాలని చెప్పి తిట్టాడా? ఇవన్నీ సెకండరీ ఇష్యూస్. ఏదేమైనప్పటికీ ఇండివిజువల్ కంటెస్ట్ చేస్తే మన బలం ఏంటో తెలిసింది. మన 6% మనకు వచ్చింది. ఇప్పుడు 25-30% ఉందంటారు. ఇండివిజువల్ తెలియాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మీరు నేను కలిసి ఒక జీపుని లాగుతాం, నేను ఒక్కనే లాగగలను చెప్పి మీరు చెప్తారు, నువ్వు ఒంటరి లాగి చూపిస్తే కదా తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఇద్దరం కలిసి లాగినప్పుడు నీ బలం ఎంత నా బలం ఎంత తెలుస్తుంది. ఓటు చీలిపోద్ది, ఆ ఛాన్స్ వైసీపీకి ఇవ్వకూడదు అన్నది ఆయన నినాదం. మరి గతంలో ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి తిట్టినప్పుడు మరి ఆ రోజు ఓటు చీలిపోవచ్చా? అది మీకే ప్లస్ అయిందిగా 19లో. మాకెందుకు ప్లస్ అయింది? మాకెక్కడ ప్లస్ అయింది? ఆయన ఆ ఓటు గెలిచారని ఆయన చెప్పారు కదా. భలే చెప్పారు. ఎక్కడ వచ్చాయండి వాళ్ళకి ఓటింగ్ పర్సంటేజ్లు ఎంత? వాళ్ళకి వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్లు ఎంత? ఇప్పుడు ఉదాహరణకి చోడవరం నియోజకవర్గం ఉంది, చోడవరంలో 26,000 మెజారిటీ. లేదా ఉదాహరణకి పాయకరాపేట ఉంది, 32,000 మెజారిటీ. పెందుర్తి ఉంది, 26,000 మెజారిటీ. అక్కడ తెలియదు, అక్కడ జనసేనకు వచ్చిన ఓట్లన్నీ. సరే పోనీ చీలిపోవడం వల్ల 15-20 సీట్లు పోయి అనుకుందాం, అయినా సరే 130 సీట్లు కదా మావి. సో ఈసారి కూడా పొత్తే వర్కౌట్ అవ్వదని. ఎందుకు వర్కౌట్ అవుద్ది? ఆల్రెడీ గతంలో ఉండేదే కదా, కొత్తగా ఏమై క్రియేట్ అయిపోద్ది నాకు తెలియక అడుగుతాను. మొన్న చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయటికి రాగానే ఆట మొదలయ్యింది కబడ్దార్ అని చెప్పి లోకేష్ గారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భయం వేస్తుందా మీకు? ఎందుకు మేము పెద్ద సీరియస్ తీసుకోండి. ఎందుకు ఆ సీరియస్నెస్ ఉండదు. అవతలోడు అన్నప్పుడన్నా సీరియస్నెస్ ఉండాలి, లేదా గతంలో ఆ సీరియస్గా పనిచేసినటువంటి సందర్భాలన్నా ఉండాలి, ఆ సీరియస్ రాజకీయం చేసినటువంటి చరిత్రన్న ఉండాలి. ఏమీ లేని దానికి అటువంటి వచ్చి పెద్ద పెద్ద మాట్లాడేసి ఆయన నాన్న కూడా ఏమన్నాడు చెప్పండి ముందు? మీ నాన్న ఏం చేయలేపాడు, మీ తాత ఏం చేయలేపాడు, నన్ను ఇలాంటి విషయాలన్నీ మాట్లాడారు. సో అవన్నీ బ్రెయిన్ లో ఉండేనా? మామూలుగా మాట్లాడేసినప్పుడు మాట్లాడేటువంటి క్రమంలో మనం చేసినటువంటి తప్పులను కూడా గుర్తుపెట్టుకొని మాట్లాడాలి మనం. సో మాట్లాడేటువంటి క్రమంలో ఇవన్నీ మాట్లాడేసి ఆట మొదలైంది. సరే మొన్న మీ నాన్న జైల్లో ఉన్నారని చెప్పి నువ్వు పాదయాత్ర చేయడం మానేసి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు పాదయాత్ర? ఇప్పుడు దేనికి రెస్ట్? ఆయనకి ఏమన్నా ఆరోగ్యం బాగోలేదండి? ఉండొచ్చు.
నాన్నగారికి ఆరోగ్యం బాగా నాకు తెలిసి అసలు ఆయన అరెస్ట్ అయ్యి విడుదలైన దగ్గర నుంచి ఈయన కనబడట్లేదు. నాకు విడుదలైనప్పుడు జైలు దగ్గర కనబడలేదు. నాకు ఈ నిన్న మొన్న మా స్నేహితులతో కూడా అన్నా, అసలు విడుదలైన తర్వాత ఈ మనిషి ఎందుకు కనబడట్లేదని. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి బహిరంగంగా మాట్లాడుతున్నారుగా. అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఏజెన్సీస్ అవన్నీ చూసుకుంటే కానీ, నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్లోజ్ సర్కిల్స్ నుంచి బయటకు వచ్చిన వెంటనే కొడుకుని తిట్టాడని తండ్రి. ఏరా నీకు అప్పచెప్తే నేను జైల్లోకి వెళ్తే 50 రోజులు నువ్వు ఏం చేసావు రాజకీయ పార్టీని, ఏం పార్టీ నడపని, నా 35 రోజులు వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నావు, నువ్వు హ్యాండిల్ చేయకపోతే దేనికి నేను ఎంత కష్టపడి ఇన్ని రోగాలు తెచ్చుకొని ఇన్ని బాధలు పడి ఇన్ని చేసి అన్నారని చెప్పి చంద్రబాబు గారి ఇంట్లో సీసీ అన్నారని చెప్పి స్పైల్ పెట్టారట. అన్నారని చెప్పి వినికిడి అంతే తప్ప నేనే ఇలా అన్నాడని చెప్పి అనట్లేదు. అన్నారని చెప్పి కొంతమంది అన్నారని చెప్పి చెప్తున్నా మీతో. ఏదో మీకు తెలియకుండా అన్నారు. నాకైతే కనబడలేదు. మీకు ఎక్కడైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది ఉందా? ఆయన జైల్లో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో బయటకు వచ్చి, ఆయన ములాఖాత్ అయినప్పుడు ప్రతిసారి బయటకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి వెళ్ళినటువంటి లోకేష్ గారు తండ్రి విడుదలైన తర్వాత బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు, ఎక్కడ మాట్లాడలేదు చెప్పమనండి. ఈ గడిచినటువంటి 11 రోజులు అయింది కదా ఆయన విడుదలయ్యి, 11 రోజులు ఎక్కడ ఎందుకు కనబడలేదు, ఎక్కడ ఎందుకు మాట్లాడలేదు? విడుదల అయిన తర్వాతే కదా హెచ్చరించింది. ఆట మొదలైంది. నాకు తెలిసి నేనైతే చూడలేదు ఎక్కడ. ఎందులో చెప్పారు? ఆయన మాట్లాడినట్టు ఎక్కడ చూడలేదు. ఆయన పెట్టలేదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. లేదు 100%. నాకు తెలిసి అయితే ప్రెస్ మీట్ పెట్టలేదు. నాకు తెలిసి అయితే ఆయన ఎక్కడ మాట్లాడలేదు. ఏదైనా ట్విట్టర్ లోనో లేకపోతే ఇందులోనూ మీరు చూసి ఉంటారేమో కానీ, నాకు తెలిసి ఆయన విడుదలైన తర్వాత లోకేష్ ప్రెస్ మీట్ పెట్టి లేదా మన జర్నలిస్టులతో కానీ ఎవరితో మాట్లాడినట్టు నేనైతే ఎక్కడ చూడలేదు. ఒకవేళ ఏమైనా ఉంటే నన్ను కరెక్ట్ చేయండి. నాకు మీకైతే ఆ భయం ఏం లేదు ఎలాంటి ఆటలు మొదలైనా? వాళ్ళేం మాట్లాడతారండి, చిన్నపిల్లలు తొక్కుడు బిల్లవని ఏం మాట్లాడతారు వాళ్ళేం మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడ సరిపోతారండి? ఒలింపిక్ లెవెల్ ఆయన, వీళ్ళేమో ఇక్కడ స్ట్రీట్ లెవెల్, ఎక్కడ సరిపోతారు చెప్పండి? జైలు ఆయన అరెస్ట్ అయిన ఆ సందర్భంలో జనసేనని తెలుగుదేశం పార్టీని కలపడానికి ప్రధాన కారణంలో భూమికి పోసింది వైఎస్ఆర్సీపీ. అసలు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వకపోతే ఈ పొత్తుల అంశం అన్నది త్వరగా బయటికి రాదు. మరొక వైపు ఈ పొత్తులు అసలు బీజం పోయడానికి కూడా మీరే కారణం. విశాఖపట్నంలో ఆయన ఏదో ఆయన కార్యక్రమం చేసుకోవడానికి వస్తే ఆయన నోవేటల్ హోటల్లో బంధించి హింసించి నరకం చూపించి అక్రమంగా అరెస్టులు చేసి వాళ్ళ జన సైనికులందరినీ కూడా పోలీసులతో కొట్టించి నానా యాగి చేసాకే వీళ్ళిద్దరు పొత్తు బలపడింది. జనసేన నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కొట్టారా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రుల్ని జనసేనలు కొట్టారా చెప్పండి? జనసేనలు మంత్రుల మీదకి ఆ రోజు రోజా గారి పిఎం మీదకి, రోజా గారి మీదకి ఐరన్ ఇది ఇసిరితే చేయలేదంటున్నారు కాదు. సర్లే మాకేం అవసరం అండి, మా మీద మేము రాళ్ళు వేసుకుని మాకేం అవసరం చెప్పండి. అసలు వాస్తవానికి ఆ రోజు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసింది నేను. అవును, విశాఖపట్నంలో విశాఖ గర్జన కార్యక్రమం అక్టోబర్ 15వ తారీఖు 2022వ సంవత్సరంలో విశాఖ గర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వికేంద్రీకరణకి మద్దతుగా ఒక పెద్ద ర్యాలీ నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మేము, దగ్గరుండి నిర్వహించింది నేను. ఇవన్నీ చేస్తే మేము 4వ తారీఖు 3వ తారీఖు నేను అక్టోబర్ 3, 4 నేను ప్రకటించా. జేఏసీ అంతా కూడా కలిసి అందరూ కూర్చొని ఇలా 15వ తారీఖున ఒక పెద్ద ప్రొసెషన్ తీయాలి మనకు మద్దతుగా అని చెప్పి, ఈ నిర్ణయానికి మద్దతుగా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని చేశాం. 11వ తారీఖుని జనసేన ఆఫీస్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. 15వ తారీఖు సాయంత్రం మేము విశాఖపట్నంలోని కార్యక్రమం పెడుతున్నామని చెప్పి ర్యాలీ తీస్తున్నామని. ఏం అవసరం చెప్పండి, నాకు తెలియక అడుగుతాను. ఎవరు చెప్పి చేయించింది చెప్పండి? అంటే ఆ రోజు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని డివియేట్ చేయాలి, ఏదో ఒక రకంగా ఇక్కడ గొడవ చేయాలి, ఏదో ఒక రకంగా ఇష్యూ చేయాలి. ఇష్యూ చేస్తే ఆ రోజు ఉదయం జరిగినటువంటి ప్రొసెషన్ అంతా, ఆ యాక్టివిటీ అంతా కూడా డివియేట్ అవుతుందని చెప్పి అప్పటికప్పుడు ప్రకటించారు. అప్పటికే చెప్తున్నాం వీరిద్దరు ఒకటేరా బాబు, ఇద్దరు 2 పార్టీలు ఒకటే. చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి దత్తపుత్రుడు అనేటువంటి మాట ఆల్మోస్ట్ 1.5 years. దత్తపుత్రుడు అంటే ఆయన చెప్పు చూపించాడు. ఏదైనా చూపించమని చెప్పు, కాకపోతే ఇంకేదైనా చూపించమనండి. అది వాస్తవం కదా, తేలిపోయింది కదా. సో మేము చెప్పింది తప్పు అంటే ఆయన ఏం చూపించినా పర్వాలా, ఆయన చెప్పింది రుజువు చేసుకున్నాడు కదా. అంటే పొత్తులు ఉంటే దత్తపుత్రుడు అయిపోయినట్టు. దేనికోసం పొత్తులు పెట్టుకున్నాం? మిమ్మల్ని ఓడించడానికి. తప్పలేదు, మమ్మల్ని ఓడించడానికి ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ నీకు స్ట్రెంగ్త్ ఉంటే, నీకు స్ట్రెంగ్త్ లేదన్నా ఒప్పుకోవాలి.
నీకు స్ట్రెంగ్త్ ఉందని చెప్పానంటావు, నేను నా అంత పవర్ఫుల్ లీడర్ లేడని చెప్పానంటావు, నన్ను మోడీ కూడా చూసి నన్ను నిలబడిపోతాడని చెప్తావు. ఉదాహరణకి ఇప్పుడు ఒక పక్కేమో అక్కడ భారతీయ జనతా పార్టీతో, ఇక్కడ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీతో పొత్తుండగా ఆ పార్టీతో కనీసం డిస్కషన్ లేకుండా తెలుగుదేశం మద్దతు కలిసి పొత్తులు పెట్టుకున్నాం అని చెప్పి అనుకుంటే మంచిదేనండి. మాకేమి ఇది కొత్త కాదు కదా. లేదు గతంలో మాకేమి జనసేన మా మిత్రుడేం కాదు కదా. లేదా రేపు 2019లో మేము పోటీ చేసినప్పుడు మాకు 151 సీట్లు వచ్చినప్పుడు మాకేం జనసేన మద్దతు లేదు కదా. సో ఇప్పుడేం కొత్తగా వచ్చేసేదో లేకపోతే అలా జరగడం వల్ల మేము అనేది ఏంటంటే అందుకనే మీకు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే మద్దతు ప్రకటించారు, మద్దతు ఇన్ ద సెన్స్ పొత్తు పెట్టుకుంటున్నాం, కలిసే మేము పోటీ చేస్తాం అని చెప్పి ఎక్కడ పెద్ద చర్చ ఏమైనా ఉందో చెప్పండి రాష్ట్రంలో? వరం గారు నేను అనేది ఏంటంటే ఒక రాష్ట్రంలో 2-3 రాజకీయ పార్టీలు, ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నాం, ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, కొత్తగా ఏర్పడినటువంటి రాజకీయ పార్టీ 10 సంవత్సరాల నుంచి వాళ్ళు తిరుగుతున్నారు. ఓ 2 రాజకీయ పార్టీలు కలిసేటువంటి క్రమంలో ఒక పొలిటికల్ హీట్ అనేటువంటిది సహజంగా పెరుగుతుంటుంది. ఎందుకు పెరగలేదనే సెన్స్ మీరు ఇందా నుంచి మీరు అడుగుతున్న క్వశ్చన్ చూసారా, వీరిద్దరూ ఒకటే అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. సో వారిద్దరు కలయిక అనేటువంటిది కొత్తగా ప్రజలు చూడలేదనేటువంటిది మా డిస్కషన్ పాయింట్ తప్ప, సో వాళ్ళు కలవడం వల్ల ఏం జరిగిపోతుంది, ఏం చేస్తున్నారు అనేటువంటి చెప్పమనండి. ఇప్పుడు ఎన్ని సీట్లు అడుగుతారు చెప్పమనండి, ఆయన బలం ఏంటో తెలిసిపోతుంది కదా. మేము ఎందుకు 175 పోటీ చేయమని చెప్పి మేము డిమాండ్ చేసాం, నీ స్ట్రెంగ్త్ ఏంటో చూపించాలనేటువంటి ఉద్దేశంతో. సరే మీకు 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు ఉన్నారా లేదా అని పక్కన పెట్టేద్దాం. రేపు ఎన్ని సీట్లు అడుగుతారు అనేటువంటి దాని మీద కూడా మన బలం నిలబడి మీకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చే ఉంటుంది కదా. ఎన్ని అనుకుంటున్నారు మీరు? అనుకుంటున్నారు చెప్పండి. నేను అనుకోను కదా, మీకు మాకంటే ఎక్కువ మీకు ఇన్ఫర్మేషన్ మీకు, ఎందుకంటే మీకు అందరితోనే మీరు మాట్లాడతారు కాబట్టి మీకు కొంత అవగాహన లేదండి. ఆ పొత్తుల విషయం అన్నది మనం చెప్పేది కాదు కదా. మీరు అధికారం నా ఉద్దేశంలో ఆయన బలంగా ఉన్నాడని చెప్పి అనుకుంటే మాత్రం కనీసం 75 సీట్లు అడగాలండి నా ఉద్దేశంలో. అంటే ఆయన ఫీలింగ్ మీరు ఇందాకన్నా 26% ఉంది నాకు అనేటువంటి మాట వాళ్ళు అన్నారు కదా, 26% మాకు ఉంది అని చెప్పి వాళ్ళ ఉద్దేశం అయితే మాత్రం కనీసం 70 సీట్లు అడగాలి. కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ అంటే 20 నుంచి 25 అడుగుతున్నారు అనేటువంటి, అందులో ఈయన ఒక 2 పోటీ చేస్తారని నాదెళ్ల మనోహర్ గారు 2 ప్రాంతాలు చేస్తారని మాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. మీకు ఎలాగైతే ఉందో మాకు అలాగ ఏదో ఉన్న దీని ప్రకారం అందులో ఆల్రెడీ మనోహర్ గారు సీట్ అలాగే అనౌన్స్ చేసుకున్నాడు. ఆయన సెల్ఫ్ సర్టిఫికేట్ ఆయనదే కాబట్టి పార్టీ ఆయన అనౌన్స్ చేసుకున్నాడు. ఈయన 1-2 ఈయన పోటీ చేస్తారు. మిగిలినటువంటి మా అయితే ఇంకో 18 సీట్లు ఉంటాయి. మా అయితే ఒక 20-25 సీట్లు ఇస్తాడేమో అనేటువంటిది నా అభిప్రాయం. సో లేకపోతే మొన్న తెలంగాణలో చూసారా లాస్ట్ మినిట్ లో బీజేపీ అందరూ వెళ్ళి జనసేనలో జాయిన్ అయిపోతే జనసేన నుంచి 4 సీట్లు ఇచ్చారు. కుకట్పల్లి సీట్ చూసారు కదా. అలాగైనా జరగచ్చు. అంటే ఒకవేళ ఏం తెలుగుదేశంలో ఇవ్వలేకపోతే జనసేనకి వచ్చేస్తారు, జనసేన నుంచి ఇస్తారు. సో దాని గురించి మీకు ఆలోచన లేదు అసలు. మా డిస్కషన్ మా పన్నెల్లా మేము పొత్తు పెట్టుకోవాల్సిందల్లా ప్రజలతో. మాకు ప్రజలతో పొత్తు పెట్టుకొని ప్రజల తాలూకా ఆలోచనల్ని వారు ఏం కోరుకుంటున్నారు, వారికి రేపు ఏం ఇవ్వాలి, రేపు ఏం చెయ్యాలి, రేపు ఏ రకంగా వారు అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి ఈ రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు కానీ ఈ ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేటువంటి చేయడమే మా ఉద్దేశం తప్ప ఈసారి అది జరగదని కదా వాళ్ళు కరాఖండిగా చెప్పేది. చెప్పమనండి, ఏమో తప్పే ఉంది. లాస్ట్ టైం కూడా శాసనం అని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేడు, ఇది జరగదు, శాసనం అని అన్నాడు. ఏమైంది? కాపు సామాజిక వర్గం ఎవరి వైపు చూస్తుంది ఎన్నికల్లో? బలమైన సామాజిక వర్గం, అదే సామాజిక వర్గంలో మీరున్నారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇందాక మనం ఒక డిస్కషన్ చేసాం. పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా ఉంటే ఏంటి, ఆయన ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అని. పవన్ కళ్యాణ్ గారిని కాస్త కూస్తో ఓన్ చేసుకునేటువంటి దానికి కారణం కమ్యూనిటీ సహజంగా ఏం కోరుకుని ఎందుకు ఓన్ చేసుకుంటారు చెప్పండి? మా వాడు ముఖ్యమంత్రి అవుతాడు, మన వాడు ముఖ్యమంత్రి అయితే మనకు కూడా మన కులానికి కూడా గుర్తింపు వస్తుంది, మనకి రాజ్యాధికారం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే కదా ఇన్ని రోజులు కాపులు గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా మనం చూస్తాం. 2.5 సంవత్సరాలుగా కాదు మీ కళ సుమారు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నాను స్పెసిఫిక్ గా. ఎప్పుడైతే ఈయన పొత్తుల నిర్ణయం తీసుకున్నాడు, సో పొత్తుల నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ కొట్టేస్తున్నట్ట, చంద్రబాబు నాయుడు కొట్టేస్తున్నట్ట? అది ఎప్పుడవుద్ది? అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేయాలి.
దీని మీద రాజమండ్రిలో మీ పత్రికా మిత్రులు లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ ఇస్తుంటే మీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఇదిగో మేము షీట్ షేరింగ్ మేము పవర్ షేరింగ్ చేసుకుంటామని కానీ లేకపోతే ఇంకోటి కానీ మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు చెప్పలేకపోతే నేను కనీసం నా తండ్రి ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి చెప్పుకోలేని పరిస్థితిలో ఈయనున్నాడు. ఎందుకు నేనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ని, తెలుగుదేశం పార్టీకి కష్టాల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది, అలా బలం లేకపోతే మనం బలం కోరుకున్నారని చెప్పి పబ్లిక్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. విన్నారు కదా మీరు, చెప్పారు కదా. ఈ కులం ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం రావాలని చెప్పి కోరుకున్నటువంటి పెద్దలు ఆయనతో పాటు నడిచి ఈయన మనకు హోప్ చిరంజీవి గారు సమయంలో ప్రయత్నం జరిగింది, మళ్ళీ ఇంకొక హోప్ వచ్చింది, అవకాశం ఉండొచ్చేమో అనుకున్నటువంటి వారు ఎందుకు నిలబడలేకపోయారు? గడిచినటువంటి 4 సంవత్సరాలుగా నాదెండ్ల మనోహర్ మాత్రం ఎందుకు నిలబడ్డాడు చెప్పండి? ఆయన డెడికేషన్ దేనికి? ఎలాగన్నా చంద్రబాబు నాయుడిని తీసుకుని వెళ్ళి ఈయనకి అప్పచెప్పాలి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరనే ఈయన్ని మధ్యవర్తిత్వం చెయ్యాలి, దానికోసం ఆయన ఉన్నాడు. ఇది ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ లేకపోతే సోకాల్డ్ కాపులను మోసం చేసి గంపగుద్దుగా తీసుకుని వెళ్ళి అమ్మేద్దామని చెప్పి చూస్తున్నటువంటి ఈ మనోహర్ దగ్గర ఉండి చేస్తున్నటువంటి ప్రణాళికలు కానీ ఇవన్నీ ఏ రోజైతే గమనిస్తారో డెఫినెట్గా ఆ పార్టీ కానీ లేకపోతే ఇంకోటి కానీ మనం మనుగడ ఉంటుంది అన్నటువంటిది నా అభిప్రాయం. మీ ఐటీ శాఖ పరిస్థితి ఏంటి? విపరీతంగా మిమ్మల్ని రెగ్యులర్ గా ట్రోల్ చేస్తారు. ఏముంది, వాళ్ళకి ఏది లేనప్పుడు ఏదో పట్టుకుని ఆడాలి. దావోస్ అనే ఒక దాన్ని ఒక బ్రహ్మాస్త్రంగా ఇప్పటికీ కూడా ట్రోల్ చేసే దేనికి ఎందుకు ఆ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చింది? సరే, నేను ఏది మాట్లాడినా నా మీద ఏదైతే ట్రోల్ చేస్తున్నారు, నేను ట్రోల్ చేస్తున్నటువంటి ఇష్యూస్ లో నేను తప్పు మాట్లాడింది ఏదన్నా చూపించి నన్ను మాట్లాడమనండి, క్వశ్చన్ చేయమని మీరన్నా అడగండి. నువ్వు దావోస్ గురించి నువ్వు ఇది మాట్లాడావు, లేకపోతే ఎంఓయూస్ గురించి ఇది తప్పు మాట్లాడావు, ఇది నువ్వు మంత్రిగా మాట్లాడాల్సినటువంటి మాటలేనా అని చెప్పి నన్ను అడిగితే నేను సమాధానం చెప్తా. అంటే ఏదో క్లైమాటిక్ కండిషన్స్ ఏం చెప్పాను నేను? మమ్మల్ని ఆ రోజు ఏం అడిగారంటే దావోస్ నుంచి ఈ సంవత్సరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఇన్విటేషన్ లేదు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ ట్విట్టర్లో లోకేష్ ఒక పోస్ట్ పెట్టాడు. నవంబర్ 26, 2022 మాకు వచ్చినటువంటి ఇన్విటేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం చైర్మన్ పంపించినటువంటి ఇన్విటేషన్ చూపిస్తూ మార్చి 3, 4 తారీఖుల్లో రాష్ట్రంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఉంది, వారందరినీ ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. ఈ నెలలో అప్పటికే 6 నెలల క్రితమే మేము దావోస్ వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇంకొక దావోస్ వెళ్ళేటువంటి దానికన్నా వాళ్ళందరినీ ఇక్కడికి ఆహ్వానించి మన ఈవెంట్లో వాళ్ళని మనం తీసుకొని వస్తే ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించేటువంటి దానికి అవకాశం ఉంటుంది. దావోస్ వెళ్ళినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి లాగా మాకు ప్రొపగాండా చేసుకునేటువంటి అలవాటు మాకు లేదు. గతంలో చంద్రబాబు నాయుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళినప్పుడు విపరీతమైనటువంటి చలిలో స్నానం చేయకుండా మేము మీటింగులు చేశాము, లేదా విపరీతమైన జ్వరంతో కూడా చంద్రబాబు నాయుడు గారు సమావేశాలు చేశారు అనేటువంటివి మీ పేపర్లో వచ్చినటువంటి బూస్టింగ్లు మేము ఇచ్చుకోలేం బాబు అనేటువంటి మాట చెప్పా. దానికి అన్ని కట్ చేసి తీసుకొని వచ్చి చలిగా ఉందని చెప్పి మేము దావోస్ వెళ్ళట్లేదు అన్నటువంటిది దాన్ని ప్రమోట్ చేసేటువంటి కార్యక్రమం చేశారు సో కాల్డ్ తెలుగుదేశం కానీ ఇతర రాజకీయ పార్టీ. నేను మాట్లాడినటువంటి దాంట్లో ఏదన్నా ఏ రోజన్నా తప్పు మాట్లాడండి, ఇది తప్పు మాట్లాడా కాబట్టి నిన్ను ఇచ్చేశారని చెప్పారంటే సరే నేను తప్పు మాట్లాడానా, నేను సరి చేసుకుంటాను చెప్పడానికి. నేను ఏ రోజు తప్పు మాట్లాడలా. నేను మాట్లాడినటువంటి దాంట్లో నచ్చిన పాయింట్లు తీసుకొని దాన్ని ఎడిటింగ్ చేసి చేసుకున్న దానికి నేనేం సమాధానం చెప్పాను. జనసేనని పవన్ కళ్యాణ్ గారిని సీరియస్ గా తీసుకుంటున్నారా లేదా? మీరు ఇండివిజువల్ వచ్చిందంటే సీరియస్ గా తీసుకునే వాళ్ళం. ఇప్పుడు కలిసి వచ్చిన వల్ల వారు అంతా ఒకే దీనికి చూస్తాం తప్ప ఇండివిజువల్ చూడాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు అంతా ఒకటే అయినప్పుడు కొత్తగా చూడాల్సినటువంటి పని ఏముంది అనేటువంటిది మా అభిప్రాయం. ప్లస్ రెండోది అవసరం కూడా లేదు మాకు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినా, ఏమైనా ప్రెస్ మీట్లో మాట్లాడినా, వారాంట్లో మాట్లాడినా, మీరు పేర్నాని గారు అలాగే రోజా గారు వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఇంకా రాజకీయాల్లో శాశ్వతంగా ఇంట్లో కూర్చోబెట్టి విధంగా 2024లో ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారట. ఆ భయం ఏమైనా వస్తుందా మీకు? మాకెందుకు భయం? అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండేటువంటి వారం. గతం నుంచి
ప్రతిపక్షాన్ని చూసాం, అధికారాన్ని చూసాం. సో ఇవన్నీ చూసి ఒకదానికి ఈ ప్రొఫెషన్లో ఉండాలి, తద్వారా సమాజ సేవ చేయాలి, ప్రజలకు మేలు చేయాలి, ప్రాంతాల అభివృద్ధి చేయాలి, వాటిలో మన పాత్ర ఉండాలి అనేటువంటి కోరుకునేటువంటి వ్యక్తులు. సో ఎవరు సినిమా డైలాగులు చెప్తేనో, లేకపోతే బెదిరించేస్తేనో, లేకపోతే మేము ప్రణాళికలు చేసుకున్నాం, మేము మ్యాప్లు గీస్తాం, లేకపోతే ఇంకోటి చేస్తాం అని చెప్పి అమ్మమ్మ వణికిపోయి ఇంట్లో కూర్చునేటువంటి రకాలు కాదు కదా. ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఫైర్ బ్రాండ్ లీడర్షిప్ కింద ఈ రాష్ట్రంలో దేశంలోనే బహుశా సోనియా గాంధీ లాంటి నాయకురాలని ఎదిరించడానికి కూడా భారతీయ జనతా పార్టీ లాంటి నేషనల్ పార్టీస్ కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా భయపడినటువంటి పరిస్థితుల్లో ఏమీ లేని ఒక సామాన్యమైనటువంటి ఒక ఎంపీ ఎదిరించి ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీని ఏం లేకుండా చేస్తాడు. ఆ లీడర్షిప్ని, ఆ హీరోయిజంనే కదా ఈరోజు అందరం స్ఫూర్తిగా తీసుకున్నాం. తెలుగుదేశం పార్టీ సూపర్ 6, జనసేన షణ్ముఖ వ్యూహం, రెండు ఒకటే కదండి. మళ్ళీ ఏంటి, రెండు కలిపి మీ మీద దూసుకొస్తారు. ఎన్ని వ్యూహాలు చేసుకున్నా వారి తాలూకా ఏవైతే ఇవి ఉన్నాయో వారికి ఇబ్బందులు, వారి తాలూకా అన్నిటికీ వారే చుట్టుకుపోతారు, వారే ఇదైపోతారు తప్ప మేము వాళ్ళు ఎన్ని వ్యూహాలు చేసుకున్నా ఏం చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలకి, పేదవాడికి చేసినటువంటి మంచి మళ్ళీ తిరిగి ఆయన అధికారంలో తీసుకొస్తుందని చెప్పి బలంగా నమ్ముతూ ఉన్నాం. చాలా సందర్భాల్లో నిన్న మొన్న పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు బస్ యాత్ర సందర్భంగా ఒక మాట చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి అంటే ఒక పెద్ద హైటెక్ సిటీ బిల్డింగో, లేకపోతే ఒక 35 అంతస్తులు టవరో, ఇవి కాదు అభివృద్ధి. ఆ టవర్ల పక్కన లేకపోతే ఆ బిల్డింగ్ల పక్కన ఉన్నటువంటి పేదవాడి బ్రతుకు మారిందా లేదా, ఆ పేదవాడి బ్రతుకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకత్వం వల్ల ఆ పేదవాడికి మంచి జరిగిందా లేదా అనేటువంటిది అభివృద్ధి. నేను కట్టేస్తాను ఒక ఐటీ టవర్, ఒక 50 అంతస్తులు బిల్డింగ్ కట్టేస్తాను, అయిపోయింది అనేసుకున్నామా? అంటే అంత బాగున్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేస్తారని చెప్పి అనుకుంటాం? అనుకోం కదా. సో రాష్ట్రంలో ఎంతమందికి ఈ ప్రభుత్వం మేలు చేయగలిగింది, ఎంతమంది జీవితాల్లో మార్పు తీసుకురాగలిగింది, ఎంతమంది జీవితాల్లో ఆ వెలుగులు నింపగలిగింది, ఇవి ఒక రాజకీయ పార్టీ కానీ ఒక నాయకత్వం కానీ చూసేటువంటివి. మంచి రాజధాని ఉందా లేదా అని కాదు, నాయకుడు పాలించేటువంటి నాయకుడు మంచి మనసు ఉందా లేదా అనేటువంటిది మేజర్ క్రైటీరియా. విశాఖపట్నం ఎప్పుడు పాలన సాగబోతుంది? సరే చెప్పారు కదా, ముఖ్యమంత్రి గారే మొన్న ఇన్ఫోసిస్ చెప్పారు. నిన్న కూడా ఇచ్చినటువంటి కమిటీ కూడా ఒక ప్రపోజల్స్ ఇచ్చింది, ఎక్కడెక్కడైతే బాగుంటుంది అనేటువంటివి ప్రపోజల్స్ కూడా ఇచ్చారు. వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రాబ్లీ మంత్ ఎండింగ్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మంత్ ఎనీ టైం ఇస్తారు. రుషికొండ ఏదో టెక్నికల్ ఇష్యూ వస్తుంది, టెక్నికల్ ఆర్డర్ ఇష్యూ ఉంది, కూలగొడతారు, అది గవర్నమెంట్ బిల్డింగ్, అది గవర్నమెంట్ కి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అవి ఎవరు కూలగొట్టేస్తారు? 2024కి సంబంధించి చాలా మంది సీట్లు గల్లంత కాకపోతున్నాయి. వాళ్ళకి ఈసారి మళ్ళీ ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదని చెప్పి టాక్ నడుస్తున్నారు. మరి గుడివాడ అమర్నాథ్ గారు బెర్త్ కన్ఫర్మా? డిపెండ్స్, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం బట్టి ఉంటుంది. ఎవరి సీట్ అంటే మాకన్నా జగన్మోహన్ రెడ్డి గారు కదా బీఫార్మ్, మా బీఫార్మ్ మేము రాసుకుంటాం. అంటే ఇప్పుడు నాదన్నా లేకపోతే ఇంకోటిదన్నా ఈ రాష్ట్రంలో పార్టీ అధ్యక్షులుగా బీఫార్మ్ ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నీ ప్రోగ్రెస్ బాగుంది, నువ్వు చేయగలుగుతావు, లేకపోతే నువ్వు నీ లీడర్షిప్ ఈ ప్రాంతంలోనే పలానా అవసరం అని చెప్పని అనుకున్నప్పుడు డెఫినెట్గా సీట్ ఇస్తారు. లేదు నువ్వు పార్టీ యాక్టివిటీ చెయ్యి, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ చూద్దాం అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం, అలా పని చేస్తాం. సో ఆయన ఏం చెప్తే అదే జగన్మోహన్ రెడ్డి గారు అస్సలు సమస్య లేదు, తేడా వస్తే అస్సలు సమస్య లేదు, చెప్తున్నాను కదా, రాసి పెట్టుకుని అసలు సమస్య డిస్కషన్ పాయింట్ లేదు అసలు. అంటే మీరు ఎంత దారుణంగా కక్ష సాధింపు చర్యలు చేసి ఇబ్బందులు పెడుతున్నారో ప్రతిపక్షాలని, ఒకవేళ వాళ్ళ అధికారంలోకి వస్తే అంతకంతకి మీ మీద కక్ష తీసుకుంటారు. అసలు డిస్కషన్ పాయింట్ లేదు, అసలు డిస్కషన్ పాయింట్ లేదు. వాళ్ళు వచ్చే ఇప్పుడు మమ్మల్ని చేసేది ఇప్పుడు మాకు తెలియగలుగుతాను, ఎక్కడ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఇంకా అవన్నీ మళ్ళీ మనం పర్సనల్గా మాట్లాడనుకో, వారి మాజీ భార్య చెప్పినటువంటి మాటలు మనం గుర్తు చేసుకుంటే మళ్ళీ అంతా కొత్త సెపరేట్ డిస్కషన్ అయిపోతుంది. సో ఏదేమైనప్పటికీ కోట్ చేసినటువంటి పాయింట్స్, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనటువంటి ఇష్యూస్ ని, చేయనటువంటి తప్పుని ఎలా తీసుకుని వచ్చి కేసుల గురించి వాటి గురించి, మరి ఆయన పర్సనల్ కాదు, అది ఆయన పబ్లిక్ లో ఉన్నాడు కాబట్టి లీడర్ గా ఉన్నాడు కాబట్టి ఆయన్ని సొసైటీలో ఉన్నారు కాబట్టి ఆయన్ని పాయింట్అవుట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నువ్వు కూడా సిస్టంలో ఉన్నావు, నువ్వు కూడా రాజకీయాల్లో ఉన్నావు, నీ క్యారెక్టర్ ఏంటి, మరి నీ క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడతారు కదా.
సో క్యారెక్టర్ మీరు అన్నట్టు లీగాలిటీ ఉంది కాబట్టి నేను 4 పెళ్లి చేసుకుంటాను, నాకు లీగాలిటీ ఉంది, నేను ఒకరికి విడాకులు ఇచ్చి ఇంకొన్ని చేసుకున్నాను కాదనట్లా. లేకపోతే తప్పని చెప్పి ఎవడో చట్టం అంగీకరించినప్పుడు మీరు నేను ఎవరు. కాకపోతే క్రెడిబిలిటీయో లేకపోతే స్థిరత్వం అనేటువంటిది లేనటువంటి పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాం కదా, అది పొలిటికల్ నిర్ణయాల్లో కూడా కనబడుతుంది కదా. సో అందులో చెప్పేటువంటి దానికి ఉదాహరణ తప్ప ఆయన చేసుకున్నారని మాకేం బాధలేదు. పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి అమర్నాథ్ గారు మాట్లాడడం ఇలాగే కొనసాగుతుందా? ఆయన మా జోలికి రానంత వరకు మేము కూడా ఆయన జోలికి వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని ఏమన్నా పర్వాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అంటే మాత్రం ఊరుకోం. అది పాలసీలు చెప్పనండి, పాలసీలు చెప్పండి. జగన్ జగన్ ఒరే జగన్ ఆ జగన్ ఈ జగన్ చెప్తూ కొడతాను, అది కొడతాను, ఇది కొడతాను. ఎవరు మంచి కళ్ళు దొరుకుని కూర్చున్నావా? సిస్టంలో ఉన్నాం కదా. నువ్వు అన్నప్పుడు నువ్వు ఎవరినన్నా ఏదైనా అని వచ్చు, నువ్వు సినిమా హీరోవి, నేను ఎవరన్నా ఏదైనా అంటే మాత్రం నీకు కోపం వచ్చేస్తుంది. ఎలాగవుద్ది? అది సినిమాలో స్క్రిప్ట్లో అవుతుంది తప్ప బయట నిజ జీవితంలో ఎక్కడ జరుగుతుందో చెప్పండి. అంటే హెచ్చరిస్తున్నారా? హెచ్చరించట్లా, చెప్తున్నాను. సిస్టంలో ఇది కరెక్ట్ కాదు. ఆయనకి అటువంటిది ఏదైనా కోరికలు ఉంటే సినిమాల్లో స్క్రిప్ట్లో పెట్టుకొని చేసుకోమనండి. సిస్టంలో డెమోక్రసీలో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా అంటే నిన్ను అనేవాడు, లేకపోతే నిన్న ఏదైనా అంటే నువ్వు అనేదానికి ఇవన్నీ సొసైటీలో మనకి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కులు, ఇవన్నీ వచ్చినటువంటి దాన్ని తీసుకొని వచ్చి నన్ను ఏమన్నా చెప్తే కొట్టేస్తాను, నేను జుట్టు పట్టుకొని ఇంటికి వచ్చేస్తాను, బట్టలు తీసుకొట్టేస్తాను, డ్రైవర్తో నించో పెట్టేస్తాను. ఏ సినిమా ఇదేమన్నా గబ్బర్ సింగా? సో ఇవన్నీ మేమనేది ఏంటంటే ఆయన సిస్టంలో ఫ్లాస్ ఏమన్నా ఉంటే చెప్పమనండి. ఇగో ఈ సిస్టంలో ఇది ఇష్యూ ఉంది, దీన్ని సరి చేసుకోవాలని కానీ, లేదా దీనివల్ల ఈ పేదవారికి నష్టం కలుగుతుందని చెప్పి చెప్పమనండి, సరిదిద్దుకుంటామని చెప్పి మొదటి నుంచి చెప్తున్నాం. అంతే తప్ప వ్యక్తిగతంగా ఏదో కక్ష, నేను సినిమాల్లో హీరోని, జగన్మోహన్ రెడ్డి గారు నిజ జీవితంలో హీరో, నాకు పోటీ అంటే నాకు ఎవరు నిజ జీవితంలో కానీ సినిమాల్లో కానీ పోటీ ఉండడానికి వీలు లేదు అని చెప్పి అనుకునేటువంటి ఏమంటారు ఆక్రోశం లేకపోతే కులిబోత్తనం అటువంటిది కనబడుతుంది తప్ప ఆయన మాటలో చూస్తున్నప్పుడు ఆయనకి ఏమేమి పొలిటికల్ గా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలనేటువంటి ఇది ఎక్కడ కనబడట్లా. ఉత్తరాంధ్ర నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అయితే ఉందని చాలా ఎక్కువగా మంచిది. ఒకవేళ ఆ ఫోకస్ మీ మీద పడితే తప్పే ఉంది. అంటే గతంలో అల్లు అరవింద్ గారు కూడా పోటీ చేసిన ఉంది కదా, డెమోక్రసీలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఆయన కూడా సవాల్ విసిరెట్టున్నారు గతంలో పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తున్నా, అదేం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే పోటీ చేస్తానని చెప్పాను. సో ఏదేమైనప్పటికీ ఆ సిస్టంలో డెమోక్రసీలో వాళ్ళు అక్కడ పోటీ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక రోజు చెప్పాడు, గుర్తుందో లేదు మీకు? పవన్ కళ్యాణ్ రాజు పోటీ చేస్తున్నానని నేను ప్రచారం రాలేదని చెప్పి చెప్పాడు పల్లా శ్రీని గారి మా రివ్యూ మీటింగ్లో 2019లో. తప్పు కదండి అది. మరి అంత క్లియర్ కట్గా తెలిసిపోయింది కదా. మాదేరా అలా ఉండదు కదా. మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు అనే దానికన్నా ముందు నాగిరెడ్డి గారిని క్యాండిడేట్గా మేము అనౌన్స్ చేసుకున్నాం, ఆయనతోనే వెళ్ళాం, గెలిచాడు ఆయన. సో సిస్టంలో డెమోక్రసీలో జరుగుతుంటాయి, ప్రొసీజర్ల ప్రకారం జరుగుతుంటాయి. అందులోనే పెద్ద సీరియస్గా తీసుకుని ఆ పలానా పోటీ చేస్తున్నాడు, ఎవరిని పెట్టాలి, ఎవరిని పెద్దవాళ్ళని తీసుకుని వచ్చి పెట్టాలి, లేకపోతే చిన్నవాళ్ళని తీసుకొచ్చి పెట్టాలి, అలాగే ఉండదు. అక్కడ ఎవరు మాకు లీడరు, అక్కడ ప్రజల్లో ఎవరు ఎక్కువ ఉన్నారు, ప్రజలతో ఎవరు మమేకమై ఉన్నాడు అనేటువంటిది మా క్యాండిడేట్ సెలక్షన్ ఉంటుంది తప్ప స్పెసిఫిక్ గా యాజ్ ఇండివిజువల్ మేము ఎక్కడ చూడం. ఎన్నికల నోటిఫికేషన్ రానప్పటికీ కూడా ఒక హడావిడి అయితే మొదలైంది, రేపో ఎల్లుండో ఎన్నికలు వస్తాయి అన్నట్టుగా. మీ సామాజిక వర్గానికి కానీ ప్రతిపక్షాలకు కానీ గుడివాడ అమర్నాథ్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు చెప్పేటువంటిది యాజ్ అ ప్రభుత్వంగా గడిచినటువంటి 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో దాన్ని అమలు చేశాం. పేదవాడి జీవితాల్లో మార్పు తీసుకొచ్చాం, వ్యవస్థల్లో మార్పు తీసుకొని వచ్చాం. వ్యవస్థల్లో గడిచినటువంటి 75 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ రానటువంటి మార్పులను తీసుకొచ్చాం. ఎప్పుడూ ఇవ్వనటువంటి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వంలో తీసుకునేటువంటి కార్యక్రమం చేశాం. సో ఇవన్నీ చేయడం, చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవడం, వీటిని చూసి ఓటేయమని చెప్పి మీ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల మంచి జరిగితే ఓటేయమని చెప్పి కోరుతా. ఇక సామాజిక వర్గానికి సంబంధించి ఇందాక మనం చాలా వివరంగా మాట్లాడుకున్నాం, చాలా క్లియర్ కట్గా ఉంది. రేపు ఎన్నికలు అనేటువంటివి జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు. సో ఇంకొక థర్డ్ పర్సన్ అనేటువంటి వ్యక్తి ఇందులో ఈ పోటీలో లేడు అనేటువంటిది నా అభిప్రాయం. సో దాని గురించి ఈ మా సామాజిక వర్గానికి మొదటి నుంచి ఇబ్బంది పెట్టినటువంటి రాజకీయ పార్టీ కోటేస్తారా, లేదా ఈ సామాజిక వర్గానికి గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా రాజ్యాధికారాన్ని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కోటేస్తారా అనేటువంటిది ఒక నిర్ణయానికి ఇప్పటికే కన్సల్టేషన్ జరిగింది.
సో డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాం. మేజర్ షేర్ ఆఫ్ కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రేపు అండగా నిలబడబోతుంది అన్నటువంటిది బలంగా నమ్ముతా ఉన్నాం. ఎక్కువగా జన సైనికులు మిమ్మల్ని ట్రోల్ చేస్తుంటారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా వ్యంగ్యంగా చాలాసార్లు మాట్లాడిన సందర్భం ఉన్నది. వాళ్ళకి ఏమైనా చెప్తారా? ఏమని చెప్పాలంటే మన తాలూకా కష్టం, నా తాలూకా ఎదుగుదల, నా తాలూకా ఇది తెలిసినటువంటి వారు సరే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సినిమా యాక్టర్నే వాళ్ళు ఎప్పుడు కూడా హీరోలాగే చూస్తారు, సినిమాలో బయట అలాగే చూస్తారు, లోపల అలాగే చూస్తారు. సో మా వాళ్ళని ఎవరు తిట్టినా మేము విలన్స్ లా కనిపిస్తాం వాళ్ళకి. సో ఈ క్రమంలో వాళ్ళకి ఉన్నటువంటి అస్త్రం ఏముంటుంది, ఇలాంటివి ఈ సోషల్ మీడియాలో మమ్మల్ని ఏదో అనడమో లేకపోతే ఇంకో పోస్టులు పెట్టడం ఇలాంటివి చేయగలుగుతారు తప్ప సాధించే సమాజానికి పనికి వచ్చింది, లేకపోతే తల్లిదండ్రులు పేరు తీసుకొచ్చింది, లేకపోతే చదువు చెప్పినటువంటి గురువులకి ఏదో ఉపయోగపడేటువంటి పనులు చేస్తే మంచిదనేటువంటి నా తాలూకు సలహా. అనకాపల్లి నుంచేనా మళ్ళీ గుడివాడ అమర్నాథ్? జగన్మోహన్ రెడ్డి గారు వేరేది ఏ ప్రాంతం అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. నేనైతే అనకాపల్లిలోనే ఉన్నాను, అనకాపల్లిలోనే పోటీ చేయాలని నా ఇంట్రెస్ట్. థ్యాంక్ యూ అమర్నాథ్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారితో ఈనాటి చెక్ పాయింట్. మరొక అతిథితో మరో చెక్ పాయింట్ కలుద్దాం. స్టే టు 99 న్యూస్.